అందరికీ నమస్కారం. ఈ యొక్క పడి పూజ నాది 18వ పడి పూజ అయ్యప్ప స్వామి దయతోటి ఇంత ఘనంగా ఏర్పాటు వచ్చిన భక్తులందరికీ నా పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క గురుస్వామి మా ప్రసాద్ గురుస్వామి మరియు పని గురుస్వామి, నాగోల్ అనంతర సురేందర్ రెడ్డి స్వామి, మా కొడుకు అయిన పెద్ద దినేష్, అర్జున్, కార్తిక్ వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క పడి పూజ ఘనంగా నిర్వహించినాను. ఈ బాలాజీ కాలనీ 2 నంబర్ 10లో కూడా మా కాలనీ వాళ్ళు సహకరించి మా అందరూ వచ్చి మా సతీమణితోటి అందరూ మా పిల్లలు అందరూ కలిసి ఈ యొక్క పూజకి సహకరించిన వారు అందరికీ ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మీరు 18 తర్వాత మళ్ళీ మొదలు పెడతారా స్వామి? ఇంత మరి అయ్యప్ప దయతోటి ఈ శ్వాస ఉన్నంత వరకు అయ్యప్ప పూజ ఎప్పటికీ నిర్వహిస్తాము. 100% ఈ యొక్క పూజ చేయడానికి కారణము నా ఇల్లంతా సంతోషంగా ఈ పూజ చేసినప్పటి నుంచి సంతోషంగా ఉన్నాము. అందు గురించి ఎప్పటికీ ఈ అయ్యప్ప పూజ మానేదే లేదు. మా తుది శ్వాస వరకు కంపల్సరీ అయ్యప్ప మాల వేస్తాను ఉంటాను. అయ్యప్ప దయతోటి స్వామి శరణమయ్య. మా స్వామి గారు 91 నుంచి వేస్తుంది. అప్పటి నుంచి మేము కూడా చేస్తున్నాము. అప్పటి నుంచి అయితే మాకు మంచి మా పిల్లలు అందరూ బాగానే ఉన్నాము. మేము అప్పటి నుంచి మంచిగా 14 ఏళ్ళు రాగానే అయ్యప్ప ఎలా అయితే శబరిమలకి 14 ఏళ్ళ వారవాసంకి వెళ్ళారో 14 ఏళ్ళకి నాకు కూడా అలానే మా నాన్నగారు 14 ఏళ్ళు రాగానే మా పెద్ద అన్నకి నాకు 14 ఇయర్స్ రాగానే అయ్యప్ప మాల వేయడం స్టార్ట్ చేసినాం. ఇలా అయితే అప్పటి నుంచి మా అయ్యప్ప నమ్ముకున్నాము. ప్రత్యేకంగా అసలు నేను అనుకోలేదు, నా జాబ్ పరంగా కానీ ప్రమోషన్ విధంగా కానీ అన్ని విధాలలో అయ్యప్ప సహకరించింది. ఎప్పటికీ అయ్యప్పకి రుణపడి ఉంటాను. స్వామి శరణం. నా పేరు రామరాజు. నేను తెలంగాణ టీ ఉద్యోగ సంఘ వర్కింగ్ ప్రెసిడెంటు, అదేవిధంగా మరియు జలమండలి బీచ్ సంఘం అధ్యక్షుడిని. ఆ యూనియన్ల కామగారి యూనియన్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ రాబోయే రోజుల్లో బీసీ పరంగా ఈ 56% ఏదైతే 60% రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి ఏదైతే సర్వే నిర్వహిస్తున్నారో బీసీ కులగణ గురించి, దాని గురించి ప్రత్యేకంగా ఆ రేవంత్ రెడ్డి గారికి అయ్యప్ప ఎల్లవేళలా ఆశీర్వాదాలు ఇచ్చి కాపాడాలని వేడుకుంటూ ఈ యొక్క మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులందరికీ కూడా వచ్చి ప్రీతర్ ప్రసాదం తీసుకున్నందుకు ప్రత్యేకంగా అందరికీ పేరున ధన్యవాదాలు.